4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేటందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు మీరు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఇన్న రానోల్లా ఈ సార్వారి మాటలు. అచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లా చేతిపాటి అభ్యర్థులు గెలిచేటందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడుండ్రి. మన ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లు అధికారంలో ఉంటదనుకుంటా కార్యకర్తలతోని మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద రచ్చకే దారి తీసినాయి. ఇంతకు ఈ మాటలు మాట్లాడింది ఎవలో ఏర్పాటు చేసిండ్రానల్లా? మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి సారు. గద్వెల్ల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇట్లా మాట్లాడే వరకు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఎన్ని అబద్ధాలు ఆడినా మంచిదే గాని గెలిచి తీరాల్సిందే అన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల తరిక. ఇప్పటికే అలవిగాని హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు కూడా ఎన్ని అబద్ధాలు ఆడినా మంచిదే గాని ఎక్కువ మంది చేతిపాటి అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారని గారాని కోతున్నారు ఈ ముచ్చట మీద చాలా మంది కారుపాటి నాయకులు. అయినా నర్సారెడ్డి సారథి కూడా ఏం పద్ధతి అన్నట్టు ఏడాది నర్దంలా సర్కారు చేసిన మంచి పనుల గురించి చెప్పాలి. గెలిచినాక ఏం చేస్తామనేది చెప్పి జనాలను ఓట్లు అడగాలి గాని అబద్ధాలు చెప్పి ఎన్నికలలో గెలిచినాక చెప్పిన పనులు చెయ్యకుంటే జనాలు ఎన్ని తిట్లు తిడతారు చెప్పుండ్రి. ఎమ్మెల్యేలు ఎంపీలంటే ఊర్లలో తిరగరు కాబట్టి వాళ్లకు జనాల గోసలు పురాగా అర్థం కావు. కానీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామాలలోనే ఉంటారు కాబట్టి జనాలకు ఏ ఆపతొచ్చినా ముందుగాల ఆల ఇంటికే పోతారు. గందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మీరు ఏం చేయగలుగుతారో గవ్వే చెప్పుకొని ఓట్లాడుగుండ్రి. లేకుంటే అటెంక మీరే పరేషాన్ల పడాల్సి వస్తది. 2 ఏళ్లు దాటినా బిల్లులు మంజూరు అవ్వలేదని చాలా మంది సర్పంచులు ఇప్పటికి సుతం లొల్లులు చేస్తున్న ముచ్చట్లు చూస్తూనే ఉన్నాం. కాబట్టి పోటీ చేసేటోళ్లు ముందే అన్ని తీర్ల చూసుకోండ్రి. అటెంక తిప్పలు పడకుండ్రి. ఏమంటున్నాం? సరేనా?